కాసేపట్లో అసెంబ్లీ తరలిలే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును ప్రభుత్వం అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే సభ్యులందరికీ రిపోర్ట్ అందించారు. ఎల్ఓపీలకు హార్డ్ కాపీలు, సభ్యులకు పెన్ డ్రైవ్లో కమిషన్ రిపోర్టును అందించామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కమిషన్ రిపోర్ట్పై సీఎం రేవంత్ రెడ్డి సభలో మాట్లాడతారని చెప్పారు. ఎంత ఆలస్యమైనా ఇవాళ సభలో కాళేశ్వరంపై సంపూర్ణ చర్చ జరుగుతుందన్నారు ఉత్తమ్. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుతో కాంగ్రెస్ సిద్ధంగా ఉంటే దాన్ని ఎదుర్కొనేలా బీఆర్ఎస్ వ్యూహాలు సిద్ధం చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టుపై చర్చ మొదలు కానుంది. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, ఇదేంది కనెక్ట్ మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టుపై చర్చ మొదలు కానుంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పైన అసెంబ్లీలో చర్చ ప్రారంభం కాబోతుంది. దాదాపు 18 నెలల నుంచి ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుకు సంబంధించి ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ ప్రకంపనలకు కారణమైన కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్ట్ నిర్మాణం నుంచి మేడిగడ్డ కుంగుబాటు వరకు దీనిపైన రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితిలో రిపోర్ట్ను కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ సుదీర్ఘ విచారణ తర్వాత రిపోర్ట్ అందజేసింది. ఆ రిపోర్ట్ని ఇప్పుడు పూర్తి స్థాయి రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కాపీలు, హార్డ్ కాపీలను కూడా ఎల్ఓపీస్కు, ఎమ్మెల్యేలకు కూడా అందజేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో అసెంబ్లీలో దీనిపైన చర్చ ప్రారంభం కాబోతుంది. చర్చ ప్రారంభమైన మొదట ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తరఫున మాట్లాడతారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా, అంటే కాళేశ్వరం ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్పు నుంచి మొదలుకుంటే కాళేశ్వరం మేడిగడ్డ కుంగుబాటు వరకు జరిగిన పరిణామాలేంటి, అసలు ప్రాజెక్ట్ నిర్మాణానికి తీసుకున్న చర్యలేంటి, నిర్మాణంలో లోపాలేంటి, అధికారుల వైఫల్యం ఏంటి, ప్రజాప్రతినిధులు అధికార దుర్వినియోగం ఏంటి, అధికారుల నిర్లక్ష్యం ఏంటి, వీటన్నిటిపైన కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుకు సంబంధించి ఆయన సభలో మాట్లాడబోతున్నారు. దాని తర్వాత సీఎం కూడా మాట్లాడతారు. ఇప్పటికే ఆయన కేరళ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారు. మరికొద్దిసేపట్లో నేరుగా ఆయన అసెంబ్లీకి రాబోతున్నారు. దీనిపైన సుదీర్ఘమైన చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ఇది మధ్యరాత్రి వరకు కూడా చర్చ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం నుంచి హరీష్ రావు ఈ చర్చలో పాల్గొనబోతున్నారు. బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఐ నుంచి సిపిఐ ఎమ్మెల్యే పాల్గొనబోతున్నారు, కూనమనేని సాంబశివరావు. మొత్తానికి ఈ చర్చ అన్నది కొంత వాడి వేడిగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న అంశంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ లోపాలకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ అన్నది ఉన్న నేపథ్యంలో ఇది రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంబంధించిన అంశంగా ఉంది. దీనికి సంబంధించి అటు ప్రధాన ప్రతిపక్షం పూర్తి స్థాయిలో ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు అన్నదే బీఆర్ఎస్ టార్గెట్గా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేవలం బీఆర్ఎస్ను బదనాం చేసేందుకు, గత ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసింది. ఇచ్చిన రిపోర్ట్లో పూర్తిగా అనేక లొసుగులు ఉన్నాయని చెప్పి ఇప్పటికే హైకోర్టును బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు హరీష్ రావు ఇద్దరు కూడా రిట్ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. దీనికి అసెంబ్లీలో ఈ చర్చ జరగకూడదు, దీని ఏదైతే రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టకూడదు అన్నది హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇది పూర్తి స్థాయిలో వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఈ చర్చలో హరీష్ రావు పాల్గొనబోతున్నారు బీఆర్ఎస్ తరఫున, అదేవిధంగా మిగతా ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్స్ మాట్లాడబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ కమిషన్ సుదీర్ఘ విచారణను సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో సుదీర్ఘంగా ప్రసంగం ఉండబోతుంది. దీంట్లో దాదాపు గంటకు పైగా సీఎం మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంట్లో రాజకీయ అంశాలతో ముడిపడిన ఉన్న అంశంగా ఉండడంతో కొంత కాంట్రవర్సీగా ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇండియా ఇచ్చిన రిపోర్ట్లో అధికారుల వైఫల్యం, ప్రభుత్వ ఏదైతే ప్రజాప్రతినిధుల అధికార దుర్వినియోగం కూడా ఉంది. డిజైన్ మార్పులో అనేక లోటుపాట్లు జరిగాయని చెప్పి ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చింది. ఇక విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్లో భారీగా అవకతవకలు జరిగాయి. దీనికి దాదాపు 50 మంది ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు కూడా చేపట్టాలని చెప్పి విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు
పూర్తి స్థాయి రిపోర్ట్ అన్నది ఇప్పటికే కొంత పాక్షికమైన రిపోర్ట్ను బయటపెట్టినప్పటికీ పూర్తి స్థాయి రిపోర్ట్ని ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. దాదాపు 650 పేజీలతో కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ ఈ రిపోర్ట్ను సిద్ధం చేసింది. ఆ రిపోర్టు ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రస్తుతం అసెంబ్లీలో దీనిపైన చర్చ జరగబోతున్న నేపథ్యంలో అసలు మొత్తం ఈ నివేదిక అన్నది రాజకీయ ప్రకంపనలకు కారణమయ్యే అవకాశాలు ఉంది. బీఆర్ఎస్ దీన్ని ఏ విధంగా డిఫెండ్ చేయబోతుంది, అధికారం పార్టీ దీనికి సంబంధించి కాళేశ్వరం జరిగిన అన్ని అంశాలను ప్రజలకు వివరించబోతున్నారు. కొండలంటే చర్చకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఉత్కంఠ కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. బాధ్యుల పేర్లు కూడా వెల్లడించే అవకాశాలు ఉన్నాయా ఈ రోజు ఈ చర్చలో? ఖచ్చితంగా ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను దాదాపు 60 పేజీల రిపోర్ట్ను బుల్లెట్ పాయింట్స్గా ఇంతకుముందే క్యాబినెట్ చెప్పిన పరిస్థితి ఉంది. దీంట్లో ప్రధానంగా అప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉన్న ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చడం వెనుక, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మార్చడం వెనుక డిజైన్ మార్పులలో అప్పటి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు. ముఖ్యంగా నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ పాత్ర ఉందన్నది ఇప్పటికే రిపోర్ట్లో పేర్కొన్నట్టుగా సమాచారం ఉంది. దీంతోపాటు అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల వీళ్ళందరూ కూడా నిధుల దుర్వినియోగంలో అరికట్టలేకపోయారు. అది పూర్తిగా ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల వైఫల్యంగా కూడా చెప్పిన పరిస్థితి ఉంది. వీటన్నిటితో పాటు మరొక ప్రధానంగా అప్పుడు క్యాబినెట్ అనుమతి లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందన్న ఈ అంశాన్ని కూడా కమిషన్ గుర్తించినట్టుగా తెలుస్తుంది. అప్పుడు సహచర మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇదే అంశాన్ని కమిషన్కు వివరించిన పరిస్థితి ఉంది. ఈటెల రాజేందర్ క్యాబినెట్ ఆమోదంతోనే ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందన్న వ్యాఖ్యలు కూడా తప్పని చెప్పి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో తేలిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఒక రాజకీయ ప్రకంపనలకు ఈ కమిషన్ రిపోర్ట్ కారణమయ్యే అవకాశం ఉంది. దీనిపైన సుదీర్ఘమైన చర్చ జరిగే అవకాశం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు దీనిపైన మాట్లాడబోతున్నాయి. ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ తరఫున హరీష్ రావు దీనిపైన మాట్లాడబోతున్నారో ఆ తర్వాత కీలక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంటుందన్న సమాచారం ఉంది. ఎందుకంటే కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ తర్వాత మరింత లోతైన విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. దీంట్లో సిఐడికి ఆదేశిస్తుందా, లేకపోతే సిట్కు ఆదేశిస్తుందా, లేదంటే సిబిఐకు విచారణకు ఆదేశిస్తుందా ప్రభుత్వం అన్న చూడాల్సి ఉంటుంది. ఇది సీఎం సభా వేదికగా దీన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అంటే రిపోర్టుకు సంబంధించి ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఈ చర్చ మొదలైన తర్వాత ఆ బీఆర్ఎస్కి ఏమైనా తమ వాదన వినిపించే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఖచ్చితంగా బీఆర్ఎస్ తమ వాదన వినిపించబోతుంది. హరీష్ రావు ఈ చర్చలో పాల్గొనబోతున్నారు. దీంట్లో ముఖ్యంగా హరీష్ రావు అన్నది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నుంచి కూడా చాలా కీలకమైన వ్యక్తిగా హరీష్ రావు ఉన్నాడు. మొదట ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన చేశారు. అప్పుడు దీంతో పాటు అత్యంత కీలకమైన ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. పూర్తి ప్రాజెక్ట్ నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా హరీష్ రావు ఉన్నారు. ఆయన్నే ఇప్పటికే దీనిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పార్టీ కార్యాలయంలో ఇచ్చిన పరిస్థితి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది ఒక అద్భుతంగా నాటి ప్రభుత్వం చెప్పింది. అదే అంశాన్ని మరోసారి చెప్పబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కడ అవకతవకలు జరగలేదు అన్నది చెప్పబోతున్నారు. ఎక్కడ అధికార దుర్వినియోగం పాల్పడలేదు అన్నది కూడా ఆయన గట్టిగా తమ వాదనను వినిపించే అవకాశం ఉంది. దీంట్లో సభ అయితే పూర్తి స్థాయిలో చాలా హాట్గా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్చ ఎప్పటి వరకు కొనసాగుతుంది, మధ్యరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో మొదట ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో మాట్లాడతారు. దాని తర్వాత విపక్షాలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్స్ మాట్లాడతారు. ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి ఈ సభలో ఫైనల్గా మాట్లాడబోతున్నారు. అసలు సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన ఎలా మాట్లాడబోతున్నారు అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తి రేపుతున్న అంశంగా ఉంది. ఎందుకంటే దీనిపైన మరింత విచారణకు ఆదేశించే అవకాశం ఉందన్న సమాచారం ఉంది. ఆ విచారణ దేనికి ఏ ఆర్గనైజేషన్ ద్వారా విచారణ చేపడుతుంది, సిట్కు ప్రభుత్వం ఆదేశిస్తుందా, లేదంటే సిఐడికి ఆమోదిస్తుందా, లేదంటే సిబిఐకి అప్పచెప్తుందా అన్నది ఇప్పుడు అందరినీ ఉత్కంఠత రేపుతున్న అంశంగా ఉంది. దీనిపైన మరింత విచారణకు చేపట్టినట్టయితే దీంట్లో మరింత రాజకీయ ప్రకంపనలకు ఈ రిపోర్టు కారణమవుతున్న నేపథ్యంలోనే ఈ రాజకీయ అంశంగా ప్రధానంగా ఉంది. దీంట్లో భాగంగానే ఇప్పుడు అధికార విపక్షాల మధ్య, ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఇది ఒక మాటల యుద్ధానికైతే ఈరోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అసెంబ్లీ కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ కొండల్.